చూస్తుంటే టెంప్టింగ్‌గా, పట్టుకుంటే సాఫ్ట్‌గా, నోట్లో పెట్టుకున్నాము అంటే వెన్నలాగా కరిగిపోయే ఈ మిల్క్ మ్యాంగో జెల్లీ కేక్‌ని పిల్లలకి నచ్చేలాగా, పెద్దవాళ్ళు మెచ్చేలాగా చేయాలి అంటే ఈ విధంగా అయితే చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్గా మనం మ్యాంగోస్ని అయితే తీసుకుంటున్నాం. 2 మ్యాంగోస్ని అయితే శుభ్రంగా నేను కడిగేసేసి దీనిలో నుంచి పల్ప్ని అయితే తీసుకుని మిక్సీలోకి వేసేసి మెత్తగా గుజ్జులాగైతే చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే పెట్టుకుని దాని మీద స్ట్రైనర్ అయితే పెట్టుకుని చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే దీనిలో ఏదన్నా పీచు అట్లా లేకోకుండా సాఫ్ట్గా బాగుంటుందండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న ఈ పల్ప్లోకి కొద్దిగా మిక్సీ జారు ఉంది కదా, మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అయితే పోసేసి దాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసేయండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, అలాని బాగా పలుచగా కూడా ఉండకూడదండి, కొంచెం జారుడుగా ఉండాలి. అందువల్ల నేను ఒక 1/2 కప్ వాటర్ అయితే పోసాను. 3/4 వంతుగా నేను షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ అనేది మ్యాంగోస్ అనేవి స్వీట్గా ఉంటే కనుక కొంచెం షుగర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు. లేదు కొంచెం చప్పచప్పగా ఉన్నాయి అనుకుంటే మనం తినే షుగర్ బట్టి మనం ఎంత తింటాము అనేది మనకు తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవటమేనండి. దీనిలోకి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్, అసలు ఇది పర్ఫెక్ట్గా రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇలా మనం అగరగర పౌడర్ని అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా ఈ పల్ప్లోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఉండలు అవి లేకోకుండా చూసుకున్నాక ఒక పాన్లోకి అయితే మళ్ళీ దీన్ని ఈ పల్ప్ని అయితే వేసేసి ఇలా సిమ్లో పెట్టుకుని గరిటతో తిప్పుతూ ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి. ఇది ఎక్కువ టైం పట్టదు. చూస్తున్నారు కదా, మంచి కలర్గా సాఫ్ట్గా, చూస్తుంటేనే బాగుంది కదండి. చూస్తున్నారా, మనం ఎటువంటి కలర్ కూడా ఇందులో వేయలేదు, అయినా చూస్తున్నారు మంచి ఆరెంజ్ కలర్ తోటి బాగుందండి. ఇలా ఉడకటం అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఎక్కువ టైం పట్టదని చెప్పాను కదా. ఇలా మనం గరిటతో తిప్పుతూ ఉన్నట్లయితే అడుగంటకుండా కూడా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా బబుల్స్ అనేవి స్టార్ట్ అయ్యింది అనుకున్నాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ ఏదైనా సరే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాంగో పల్ప్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను ప్లేట్ అనేది రెడీగానే పెట్టుకున్నాను. ఈ ప్లేట్కి మనం ఏమీ గీ అది అప్లై చేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా ఇలా ఆ ప్లేట్లోకి ఈ మ్యాంగో పల్ప్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇది కేవలం వెడల్పుగా ఉన్న దాంట్లో తీసుకుంటేనే బాగుంటుంది. లేదు అంటే కొంచెం వెడల్పు తక్కువగా తీసుకుంటే ఏంటంటే మనం వేసుకున్న ఈ పల్ప్ అనేది చల్లారిపోయిన తర్వాత మందంగా వస్తుందండి. అలా కాకోకుండా పల్చగా ఉండేటట్లుగా ఇట్లా వెడల్పుగా ఉన్న దాంట్లో తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది 1 గంట పాటో లేకపోతే ఇది కంప్లీట్గా చల్లారిపోయి ఇప్పుడు చేతికి అతుక్కుంటుంది కదండి. ఇలా మనం ఆరిపోయిన తర్వాత చూస్తే మన చేతికి అంటుకోకుండా ఉండాలి. ఒక అరగంట 3/4 గంట అయితే టైం పడుతుందండి ఇది కంప్లీట్గా చల్లారటానికి. తర్వాత చూస్తున్నారు కదా, ఇలా చక్కగా చూస్తున్నారా, అసలు చేతికి అంటూ ఏమీ అంటుకోవట్లేదు. దీన్ని అయితే ఒక చాక్ అయితే తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు కావలసిన షేప్లో రౌండ్స్ అయితే కొంచెం ఈ పల్ప్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇలా డైమండ్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నానండి. ఇదేమంతా కష్టమైన పని అయితే ఏమీ కాదు, పిల్లలకైతే చాలా బాగా లైక్ చేస్తారండి ఇలా చేసి పెడితే. ఇలా నేను కట్ చేసుకున్నాక ఇలా ముక్కలుగా మనం తీసేసుకోవచ్చండి డైమండ్ షేప్లో. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం ఏదైనా గరిటతోనైనా లేదా స్పూన్తో చాక్తో అన్నామంటే మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలు అనేవి విడివిడిగా వచ్చేసేస్తాయి. ఇప్పుడైతే ఇలా ముక్కలుగా తీసుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా అలానే ప్లేట్లోకి పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక 1/2 లీటర్ పాలనైతే నేను తీసుకున్నాను. పచ్చిపాలనండి, కాయలేదు నేను. ఆ పచ్చిపాలనైతే ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. దీనిలో కూడా నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసరికి నేను 3/4 వంతుగానే షుగర్ అనేది యాడ్ చేశానంటే దాదాపుగా ఒక 7 స్పూన్స్ వరకు నేను షుగర్ అనేది యాడ్ చేసేసి ఒక స్పూను చూస్తున్నారు కదా అగరగర పౌడర్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఉండలు అనేవి లేకోకుండా ఈ పౌడర్ అనేది పాలల్లో బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో ఒక పొంగు అయితే రానివ్వాలండి. బాగా మనకి ఈ పాలు అనేవి మరగాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదా, ఇలా గరిటతోనో స్పూన్తోనో మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు అనేది అంటేస్తుందండి. అగరగర పౌడర్ వేసాం కదా, అది జెల్లీలాగా మనం తిప్పకోకుండా వదిలిపెట్టేస్తే అడుగంతా కూడా జెల్లీలాగా ఫామ్ అయిపోయి అడుగు అనేది అంటిద్దండి. ఇప్పుడైతే పాలు ఒక పొంగు వచ్చినాయి కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం మ్యాంగో ముక్కలు అనేవి రెడీగానే పెట్టుకున్నాం కదా, అవి మనం ఎందులో అయితే మౌల్డ్స్గా చేసుకోవాలంటే కేక్ చేసే మౌల్డ్స్ అట్లా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. లేదు అవి మా దగ్గర లేవు అనుకున్నట్లయితే ఇంట్లో ఉండే ఏ
గిన్నెలైనా గ్లాసులైనా కూడా మనకి కావలసిన షేప్లో ఏదన్నా ఉన్నట్లయితే వాటిల్లో వేసేసుకోవచ్చండి. నేనైతే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను, స్టీల్ బౌలేను. దీనికి కూడా నేను ఏమీ అప్లై చేయలేదండి. ఇలా గ్లాసులను అయితే తీసుకున్నాను, 2 గ్లాసుల్లోకి ఇలా కావలసిన ఈ క్వాంటిటీ అనేది, మ్యాంగో క్వాంటిటీ అనేది వేసేసేసుకుని, అంటే ఫుల్గా వేసుకోలేదు ఎందుకంటే పాలు కూడా దీంట్లో పోయాలి కాబట్టి, ఇలా పాలు అనేవి మనం తీసుకున్నటువంటి వాటిల్లో పోసేసేసుకుని, చూస్తున్నారా ఇలా గ్లాసులు అయితే నేను సర్కిల్ షేప్లో రావటం కోసమని ఇట్లా గ్లాస్ తీసుకున్నాను. ఒక బౌల్ ఇట్లా హాఫ్ క్వాంటిటీలో మ్యాంగో ముక్కలను అయితే వేసేసేసుకుని దాని మీద పాలు అయితే పోసేసుకున్నానండి. మనం కాచి చాలా ఇట్లా పెట్టుకున్నాం కదా రెడీగానే, ఆ పాలను అయితే పోసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. అంటే అడుగు అల్లా కూడా మనకి పాలు వెళ్ళేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇది ఇంచుమించుగా ఒక 2 గంటలు అయితే పక్కన పెట్టేసేసేయండి. 2-3 గంటలు పక్కన పెట్టినా కూడా బాగుంటుంది. లేదు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక ఇది కంప్లీట్గా చల్లారిపోనిచ్చేసేసి, అంటే వేడి పాలు పోసాం కదండి, ఆ పాలు అనేవి వేడి తగ్గిపోయింది, మనకి ఇది చల్లగా అయిపోయినాయి అనుకున్నాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసినా కూడా బాగుంటుందండి. లేదు బయటే పెట్టే పని అయితే కనుక ఒక 2 గంటలు ఈజీగా టైం అనేది పడుతుంది. వెంటనే అయితే తీయొద్దు. ఇలా చక్కగా ఒక 2-3 గంటల తర్వాత కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టైనా బయట పెట్టైనా తీసుకుని ఇలా చాకుతో మన ఘాట్లు కనుక చుట్టూతా అవుట్లైన్ అంతా కూడా ఘాటు పెట్టుకుని ఏదన్నా ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్ అయినా చూడడానికి మీకు కొంచెం ఎన్నిసార్లు కాచుకోవాలో తీసుకోవాలని అన్నట్లుగా ఉంటుంది, కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి చూస్తున్నారు కదా, నేను చాక్తో చుట్టూతా ఇట్లా అవుట్లైన్ అంతా కూడా ఘాటల్లే పెట్టేసేసుకుని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ గిన్నెకి కూడా ఏమీ అంటుకోలేదు. మరి నేను దాంట్లో ఏమీ గీ అది అప్లై చేసింది కూడా ఏమీ లేదు కదా. ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా భలే అనిపిస్తుందండి. ఇలా కనుక ట్రాన్స్పరెంట్గా ముక్కలు కనిపిస్తూ ఉన్నప్పుడు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇలా మనకు కావాల్సిన షేపుల్లో మనం ఇట్లా వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇలా గ్లాసులు వేసినవి కూడా చూస్తున్నారు కదా, ఇలా అయితే గ్లాసు కూడా ఏం అంటలేదండి. చూస్తున్నారా, ఇప్పుడైతే ఈ గ్లాస్ షేప్లో ఉన్న వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా, అంటే సర్కిల్ షేప్లో వచ్చింది కదా అదే ముక్కలుగా ఇట్లయితే కట్ చేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చాక ఇలా చల్లగా లేదంటే మామూలుగా ఇచ్చినా కూడా పిల్లలైతే ఇట్లా చూడంగానే బాగా నచ్చుతాయి వాళ్ళకైతే. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఈ మిల్క్ మ్యాంగో జెల్లీ కేక్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా, నైబర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే మటుకు తప్పకుండా షేర్ చేయండి. మీ పిల్లలకు నచ్చేలాగా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మెచ్చేలాగా తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీరు చేసుకోకుండా ఉండలేరండి. మరి చూస్తున్నారు కదా, ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరొక చక్కటి వీడియోతో మీ వల్లభ డిజైన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.